నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వచ్చినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూముల రీసర్వే వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కడా లేవు. పక్క జిల్లాల నుండి కోళ్ల ఎగుమతులు దిగుమతులు నిషేధించాం. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వేణుగోపాలరావు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూముల రీసర్వే వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. చినగంజాం మండలం మోటుపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేపట్టిన గ్రామాల్లో సర్వే పనులు రైతుల సహకారంతో పూర్తి చేయాలని ఆయన అన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయబడిన గ్రామాల్లో సర్వే బృందాలు ఏర్పాటు చేసుకుని సర్వే పనులు చేపట్టాలని ఆయన సూచించారు. చినగంజాం మండలం మోటుపల్లి గ్రామంలో 3,960 ఎకరాల భూములు ఉన్నాయని వీటన్నింటినీ రీసర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. మోటుపల్లి గ్రామానికి చెందిన పల్లపోలు శ్రీనివాసరావు అనే రైతు భూమిలో చేపట్టిన రీసర్వే పనులను పరిశీలించారు. రీసర్వే పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాల గురించి స్థానిక రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోటుపల్లి గ్రామంలోని ప్రసిద్ధ చారిత్రాత్మక వీరభద్రస్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. చిన్నగంజాం గ్రామంలోని స్టాల్ భూములను కలెక్టర్ పరిశీలించారు. చినగంజాంలో స్టాల్ భూముల్లో పనిచేసే రైతు కూలీలతో ఉప్పు తయారీ గురించి జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చినగంజాం ఉప్పు భూముల్లో పనిచేసే మహిళా కూలీ వెళ్ల రాణి తాను కూలీ పని చేసుకుంటూ గృహాన్ని నిర్మించుకున్నానని, ఇంటి కోసం అప్పు తెచ్చి దానికి ₹3 వంతున వడ్డీ కడుతున్నానని, తనకు సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వం నుండి శ్రీనిధి లేదా ముద్రా లోన్ ఇస్తామని కలెక్టర్ తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిన్నగంజంలోని రామకోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావు, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, చిన్నగంజం తహసీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అప్రాక్సిమేట్లీ ఎన్ని ఎకరాలు ఉంది? ఇది ఒకసారి 43 సెంట్లు సార్. పక్కన మళ్ళీ 30 సెంట్లు. ఇది మామూలు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? గ్రౌండ్ ట్రూతింగ్. సో గ్రౌండ్ ట్రూతింగ్ లో సిగ్నిఫికెంట్ ఏంటి? ఏం చూస్తారు మీరు? సార్ వాళ్ళ ఎంజాయ్మెంట్ వరకు తీసేసుకుంటున్నాం సార్. ఒకటి నోట్ చేసుకొని ఆ చల్తా నెంబర్ని మళ్ళీ క్యూజెస్ లోకి ట్రై చూపిస్తున్నారా మరి? హద్దులు ఏం వాటర్ పడేది? డ్రైనేజ్ సార్, కుందేరు డ్రైనేజ్. సైబర్ క్రైమ్లో 1.60 వేల రికవరీ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని నిందితుల వివరాలను తెలియజేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు ఆయన సూచించారు. చీరాల్లో ప్రభుత్వ పథకాల పేరుతో భారీ స్కామ్కు తెరతీయగా ఫిర్యాదు అందుకుని రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేశామన్నారు. కొన్ని ముఠాలు గర్భిణీలకు, బిడ్డ తల్లులకి కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 లక్షలు వస్తాయని నమ్మబలికి లింక్ పంపి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఢిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశామన్నారు. చాకచక్యంగా కేసును ఛేదించిన బాపట్ల జిల్లా పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కేసులో 2 అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుగుతోందని ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. దాంట్లో ఏంటంటే కొంతమంది ముద్దాయిలు మన దగ్గర ఉన్న అంగన్వాడీ వర్కర్స్కి కాల్ చేసుకొని మేము ప్రభుత్వం తరఫు నుండి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాము, ఒక కొత్త పథకం లాంచ్ చేయడం జరిగింది, జనని సురక్ష పథకంలో. దానికింట ఆనరబుల్ సీఎం గారు ఒక 70 lakh వరకు కార్పస్ ఫండ్ పెట్టుకొని ప్రెగ్నెంట్ ప్లస్ లాక్టేటింగ్ మదర్స్కి స్పెషల్ స్కీమ్ కింద లాంచ్ చేశారు. అది చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ పరిధిలో ఉన్న డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఆ విక్టిమ్స్కి వాళ్ళు కాల్ చేశారు, సేమ్ మెమోలో వాళ్ళకి అడిగారు, మీకు ఒక 2-3 lakhs వరకు వస్తుంది, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము 70,000 వరకు ఇస్తాము, దాని రిలేటెడ్ మీరు కొన్ని డీటెయిల్స్ మాకు షేర్ చేయాలి, మీ యూపీఐ ఐడీస్ అంతా డీటెయిల్ ఇవ్వాలి. ఆ యూపీఐ ఐడీస్ ఇచ్చిన తర్వాత వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేసుకొని
వాళ్ళు యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేశారు. మినిమం బ్యాలెన్స్ అది ఒక 3000 ఉండాలి చెప్పేసి ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకొని సరే కన్ఫర్మ్ అయింది, మీకు పేమెంట్ వస్తుంది, ఒక లింక్ పెడతాము, అది క్లిక్ చేయండి చెప్పేసి లింక్ పంపించారు. కానీ ఆ లింక్ ఆన్లైన్ మన షాపింగ్ యాప్స్ బ్లింకిట్ ఇలాంటి యాప్స్లో ఒక ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు లింక్స్ పంపించారు. సో ఆ లింక్ క్లిక్ చేస్తే వెంటనే వాళ్ళు యూపీఐ అకౌంట్స్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోయాయి. అండ్ ఆల్మోస్ట్ 4 విక్టిమ్స్ దాంట్లో మన దగ్గర ఉన్నారు. ఆ కేసులో లాస్ట్ అమౌంట్ వాజ్ అరౌండ్ 1,60,000. అది జరిగిన తర్వాత ఒక మన డిఎస్పి చిరాల మోయిన్ గారు ప్లస్ ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్న టీమ్స్ మన సైబర్ సిఐ గారు, ఎస్ఐ గారు రసూల్ ఆధారంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. చాలా టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు ఢిల్లీలో కొన్ని క్లూస్ వచ్చాయి. అక్కడ వెళ్ళిన మేము ఒక జతిన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. అతన్ని త్వరగా ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మా దృష్టిలో ఏం వచ్చింది, అక్కడ కొంతమంది ఒక ఫ్లాట్లో పంజాబీ బాగ్ ఏరియాలో ఒక కాల్ సెంటర్ లాంటి నడుపుతున్నారు. దాంట్లో ఇప్పుడు అయితే ఏ ఫోకస్ ప్రభుత్వంది ఉంది అలాంటి స్కీమ్స్ మీద ఆన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ పేరుతో కాల్ చేసుకొని ఇలాంటి మోసాలు చేస్తున్నారు. గతంలో కూడా వాళ్ళు చాలా ఇలాంటివి చేసి ఉన్నారు. బేస్డ్ అపాన్ దాట్ మళ్ళీ వర్కౌట్ చేసుకొని ఇద్దరిని మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము. ఆచారి రంజీత్ సింగ్, అతను హీజ్ రెసిడెంట్ ఆఫ్ ఆత్మకూర్, అండ్ వెంకట్ నారాయణ, అతను ప్రకాశం జిల్లా సంబంధించిన వ్యక్తి. వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు సీజర్లో ఒక 1,90,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్స్, 15 సిమ్ కార్డ్, కొన్ని బ్యాంక్ పాస్బుక్, డెబిట్ కార్డులు ఇలాంటి సేవ్ చేయడం జరిగింది. ఇది జరిగిన ఇన్వెస్టిగేషన్లో మన టీమ్స్ అందరూ లోకల్ ఎస్హెచ్ఓ గారు, మన ఐటీ కోర్ టీం కూడా చాలా బాగా చేశారు. మీ ద్వారా కూడా నేను పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు మీ లోకల్ ఉన్న ఆఫీసర్స్తో మాతో ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి. ఇలాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు మేము ఇలాంటి డీటెయిల్స్ మీకు అడగము. మీ లింక్స్ ఇలాంటి గవర్నమెంట్ డైరెక్ట్లీ పెట్టడానికి ఉండదు. మీరు ఎలిజిబిలిటీ ఉంటే కేవైసీ ద్వారా లేకపోతే కన్సర్న్డ్ మినిస్ట్రీ ద్వారా మీకు డైరెక్ట్లీ మీ అది బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు గత కొన్ని కాలం నుండి సోషల్ మీడియాలో ఒక పాజిటివ్గా వాడకుండా కొంత బాడీ షేమింగ్గా లేకపోతే ఒక వేరే ఆలోచనతో కొంచెం గవర్నమెంట్ అగెయిన్స్ట్ లేకపోతే ఒక పిల్లలకి మహిళలకి అగెయిన్స్ట్గా ఇలాంటి ప్రొపగెండా చేయడానికి, డిస్టర్బెన్స్ చేయడానికి, స్టాకింగ్ ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో దాని మీద కూడా గతంలో కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది, ఇప్పుడు కూడా మేము చేస్తున్నాము. సో వీ రిక్వెస్ట్ యూత్ అండ్ పబ్లిక్ టు యూజ్ సోషల్ మీడియా పాజిటివ్లీ. దాంట్లో ఇలాంటి దానికి వాడితే ఖచ్చితంగా చట్టాల ప్రకారం చర్యలు. దేశ సేవలో ప్రాణాలు వదిలిన వీర సైనికుడు పరిస వెంకటేష్ ఖ్యాతి దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతుందని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. వెంకటేష్ పార్థివ దేహాన్ని ర్యాలీగా పొన్నూరు మీదుగా సంగుపాళ్లెం, కోడూరు చేరుకోగా బాపట్ల జిల్లా మాజీ సైనికులు, దేశ ప్రేమికులు మరియు వీర జవాన్ వెంకటేష్ అభిమానుల మధ్య నిర్వహించారు. అమర సైనికుడు పరిస వెంకటేష్ పార్థివ దేహం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగానే సికింద్రాబాద్ నుండి హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా అధికారి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు కెప్టెన్ అంకిత్ శర్మతో కూడిన 22 మంది మిలిటరీ దళాలు గౌరవ వందనం చేశారు. భారీ జన సందోహం మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన వీర జవాన్ పార్థివ దేహం గౌడపాళ్లెంకు చేరుకోవడంతో బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు వెంకటేష్ పార్థివ దేహంపై సగౌరవంగా రీత్ను పెట్టి మాజీ సైనికులతో కలిసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, అసోసియేషన్ ముఖ్య సలహాదారులు తోట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో ఆయన పరువుకు భంగం వాటిల్లే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ న్యాయవాది జె మాధురి డిమాండ్ చేశారు. బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమంలో ఎక్స్, ట్విట్టర్ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పదజాలంతో ఆయన పరువుకు భంగం వాటిల్లే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుల మతాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు ఇవ్వగా విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మేమందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్కి రావడానికి ముఖ్య కారణం ఏమనగా, జనసేన పార్టీ గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ట్విట్టర్లో చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఆయన మహా కుంభమేళ ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో, వారి ఫ్యామిలీతో కలిసి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో ఆయన తీసుకున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకరమైన పోస్టులు చేసి ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శివనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనసేన పార్టీ తరపున మేమందరం కూడా కార్యకర్తలుగా వచ్చి సమాజంలో కులమతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ, అలాగే అందరినీ కూడా ఒక్కొక్కరిని వారి మనోభావాలను దెబ్బతీస్తూ, జనసేన పార్టీ వారి మనోభావాలను దెబ్బతీస్తూ వారందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వారి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ తరపున బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగిందండి. దీనికి సంబంధించిన మేము కంప్లైంట్ అనేది ఇచ్చాము. దీని మీద సిఐ గారు తగు విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఈరోజు మేము ఈ విషయాన్ని మీడియా ముందు తెలియపరచాలని కార్యకర్తలు ఎవరు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా అందరూ వారి మనోభావాలు ఏవైతే ఉన్నాయో వారిని వేరే వాళ్ళ మీద కులమకుండా అందరూ కూడా సమన్వయం పాటించి జనసేన పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ఎవరు కూడా విధ్వంసాలు కానీ అల్లర్లు కానీ చేయరాదని ఈ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఐక్యరాజ్య సమితి 1999 నవంబర్ 17న తన 30వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫిబ్రవరి 21వ తేదీని ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించిందని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహారావు అన్నారు. బాపట్ల జమేదారుపేటలో సాహితీ భారతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభ నిర్వహించారు. ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాల్లో తమ మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుందన్నారు. అయినా కూడా ఆయా దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ జనాభాలో 30% మంది తమ మాతృభాషలో చదవకుండా తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మాతృభాషగా మారుతుందని యునెస్కో ప్రకటించిందని గుర్తు చేశారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ ఒకప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండూ ఒకే దేశంగా ఉండేవన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉర్దూ భాషను జాతీయ భాషగా ప్రకటించిందని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లోని ప్రజలు 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేశారని అన్నారు. ఈ ఉద్యమాన్ని అణచడానికి పాకిస్తాన్ కాల్పులు జరిపిందన్నారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కత్, రఫీక్, జబ్బార్, షఫీ అనేవారు మరణించారని అన్నారు. దీనికి ప్రతిగా యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు. సాహితీ భారతి సభ్యులు డి శామ్యుయల్ మాట్లాడుతూ మాతృభాష అమ్మ పాలంత మధురమైందని, పవిత్రమైందని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సాహితీ భాషలో ఈరోజు మేము జరుపుకుంటున్నాం. ఎవరి భాషను వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుతూ కోసం యునెస్కో వాడు ఇచ్చిన పిలుపు మేరకు బెంగాల్లో జరిగిన సంఘటనల దృష్ట్యా ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకోవడం, ఎవరి భాషను వాళ్ళు అభివృద్ధి చేసుకునే విధంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందరో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని దేశాల నుంచో వాళ్ళ భాషలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు భాష ఉపయోగపడుతుంది. చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో ఇంగ్లీష్తో వాళ్ళకి పరిచయమే ఉండదు, శాస్త్రవేత్తలు సైతం. మరి వారు ప్రపంచంలో అగ్రగాములుగా నిలిచారు.
మన దేశంలో మనకి ఇంగ్లీష్ విద్య లేకపోతే మనకి అంతా కూడా మన జ్ఞానం అంతా శూన్యం అనే భావన మనలో బలంగా నాటుకుపోయింది. అలా కాదని తెలుసుకొని నా మాతృభాషను ఉద్ధరించడానికి ప్రభుత్వం, యువత అందరూ పూనుకోవాలని కోరుకుంటూ సెలవు. మరువలేనిది మధురమైనది మాతృభాష అని కర్లపాళెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాళెం ప్రాథమిక పాఠశాలలో మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మాతృభాషపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత తల్లి ఒడి నుంచి నేర్చుకున్నది మాతృభాష అన్నారు. ఒక మనిషి తన భావాన్ని పూర్తిగా మాతృభాషలో మాత్రమే వివరించగలరని అన్నారు. అలాంటి మాతృభాషను మనమందరం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇందుమతి, డిఎల్ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలలో విద్యార్థులకి మాతృభాషపై అవగాహన నిర్వహించడమైంది. మాతృభాష అనేది ఈ ప్రపంచంలోనికి మనం వచ్చిన తర్వాత తల్లి ఒడి నుంచి మొదటే నేర్చుకునేది మాతృభాష. అలాంటి మాతృభాష మరువలేనిది మధురమైనది మాతృభాష. అలాంటి భాష నేడు కనుమరుగవుతున్న నేపథ్యంలో మాతృభాష పట్ల నేటి తరానికి ఎంతో అవగాహన కల్పించవలసిన అవసరం ఉన్నది. ప్రపంచంలో 7,000 భాషలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 3,000 భాషలు అంతరించిపోయాయి. ఒక బాధాకర విషయం ఏంటంటే అంతరించే భాషల్లో తెలుగు భాష కూడా వెళుతుంది అని భాషా నిపుణులు చెప్తున్నారు. మరి మధురమైన భాష తెలుగు భాషకి ఎంతో ప్రాముఖ్యత, ఖ్యాతి ఉన్న భాష. మనం దానిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి తన భావాన్ని పూర్తిగా మాతృభాషలో మాత్రమే వివరించగలడు ఎదుటి వ్యక్తికి. అలాంటి భాషని మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలను ప్రాథమిక పాఠశాలకు సంసిద్ధులను చేసేందుకు కార్యకర్తలకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని స్టేట్ అబ్జర్వర్ రాజశేఖర్ అన్నారు. కర్లపాళెం ఎంవి రాజుపాళెంలో అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. మానసిక అభివృద్ధి, భాషాభివృద్ధి వలన ఎలాంటి అభివృద్ధులు జరుగుతాయి అనేది రంగులు, అంకెలు, సైజులలో గల తేడా, భాష అనేది పాటలు, కథలు, కబుర్లు చెప్పడం ద్వారా అభివృద్ధి చెందుతుందని డిఆర్పిఎస్లు గుడారం అంకయ్య, రాజేష్లు అంగన్వాడీ కార్యకర్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమల్లేశ్వరి, ప్రధానోపాధ్యాయులు పి విజయభాస్కర్ రెడ్డి, అంగన్వాడీ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే స్టేట్ వైజ్గా 55,607 మంది ఉన్నారో వీళ్ళందరికీ కూడా 6 రోజులు ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది సమగ్ర అభివృద్ధిపై ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వడం ద్వారా పిల్లల యొక్క భావి భవిష్యత్ తరాలందరూ కూడా అభివృద్ధి చెందుతారనేటటువంటి ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ అనేటటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కండక్ట్ చేయడానికి గాను ఫస్ట్ స్టేట్ లెవెల్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఆ స్టేట్ లెవెల్లో తీసుకున్నటువంటి కేఆర్పీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఆర్పీలకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ డిఆర్పీలు అనేటటువంటిది డిస్టిక్ లెవెల్లో జరుగుతుంది. ఆ డిస్టిక్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చి ఇక్కడ మండల లెవెల్లో అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్ అందించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేటటువంటిది పిల్లల యొక్క భావి భవిష్యత్ తరాలను అభివృద్ధి చేసేదిగా ఉన్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. ఇక్కడ మనకు వచ్చేసరికి కర్లపాలెం మండలం ఈ స్కూల్లో జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిఆర్పీలు ఉన్నారో, హెచ్ఎం గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అంగన్వాడీ వర్కర్స్ ట్రైనింగ్స్కి బాగా అభివృద్ధి, బాగా డెవలప్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాలుగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
కర్లపాళెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాళెం ఎంవి రాజుపాళెం రెడ్డిపాళెంకు చెందిన నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం హర్షణీయమన్నారు. పఠాన్ అహ్మద్ బాషాను అభినందించారు. ఈ కార్యక్రమంలో పి చంద్రశేఖర్ రెడ్డి, షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాషా, షేక్ కాదర్ వలి తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా కుల మతాలకు అతీతంగా పేదలైనటువంటి వారికి తన వంతు సాయంగా 10 కేజీల బియ్యం ఇచ్చి ఆదుకున్నటువంటి ఈ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళని ఇలా గౌరవిస్తూ వెళ్తే ఇంకా ఎన్నో మంచి పని చేయాలని కోరుకుంటూ వాళ్ళని అనుకుంటూ మనం కూడా నడిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాపట్ల జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు లేవని, పక్క జిల్లాల నుండి కోళ్ల విక్రయాలు, ఎగుమతులు నిషేధించామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వేణుగోపాలరావు అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలోకి దిగుమతి కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. భయం వీడి మాంసం ప్రియులు కోడి మాంసం, గుడ్లు తినవచ్చని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలను పరిగణలోకి తీసుకోవద్దని మాంసం ప్రియులకు సూచించారు. 33 బ్రాయిలర్ కోళ్ల ఫామ్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా ఈ కోళ్ల ఫారాలలో ఎక్కడ మోర్టాలిటీ జరిగి ఈ బర్డ్ ఫ్లూ అనే డిసీజ్ ఎక్కడ లేదండి మన జిల్లాలో. అదేవిధంగా లేయర్ కోళ్ల ఫారాలు 4 ఉన్నాయి. ఆ కోళ్ల ఫారాలలో కూడా ఎక్కడ కూడా మనకి బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ కానీ బర్డ్ ఫ్లూ ద్వారా చనిపోవడం కానీ ఎక్కడ జరగటం లేదు. బయట నుంచి కూడా ఎక్కడ వచ్చేదానికి అవకాశం లేదు. అన్ని జిల్లాలలో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. బయట నుంచి కూడా చనిపోయిన కోళ్ళు రావడం కానీ చనిపోయిన కోళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఎలాంటివి జరగటం లేదు. అందువల్ల బాపట్ల ప్రజలు ఏం భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. చికెన్ కానీ ఎగ్స్ కానీ మనం బాయిల్ చేసి తింటే ఎలాంటి బర్డ్ ఫ్లూ సోకేదానికి అవకాశం లేదు. అందువల్ల ప్రజలందరూ కూడా మీరు చికెన్ కానీ గుడ్లు కానీ నిరభ్యనంతంగా బాగా ఉడికించుకొని తినవచ్చు. ఆ ఉడికించినందువల్ల ఈ వైరస్ అనేది ఎక్కడున్నా కూడా చనిపోతుంది. అందువల్ల మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పిట్లవానిపాళ్లెం మండలం పిట్టువారిపాళ్లెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డా నాగాంజనేయులు అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాతృభాషలో ప్రతి ఒక్కరూ పట్టు సాధించాలని పిట్టువారిపాళ్లెం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు బుడ్డా నాగాంజనేయులు అన్నారు. పిట్టువారిపాళ్లెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాషలన్నింటిలో తెలుగు భాష అత్యంత సరళమైందని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో తెలుగుకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు చంటిబాబు, అర్జున్, శ్రీనివాసరావు, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. అంతేకాదు మన తెలుగు భాషలో ఎంతోమంది కవులు, కళాకారులు ఉన్నారు. అట్లాగే వీళ్ళు తెలుగు పట్ల ఎంతో అభిమానంతో కవులు సాహిత్యాన్ని రాయడం జరిగింది, పద్యాలు రాయడం జరిగింది. పోతన తెలుగులోనే ఆంధ్రీకరించడం జరిగింది తన యొక్క భాగవతాన్ని. అలాగే నన్నయ్య, తిక్కన అనే మహాకవులు వాళ్ళు సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని కూడా తెలుగులోనే రాయటం అనేది జరిగింది. అన్నీ కూడా తెలుగులో ఉండటం వల్లే మనం ఇప్పుడు ఎంతో తెలుగు సంస్కృతిని దేశాల్లో కూడా పరివర్తన చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాము. పిట్లవానిపాళ్లెం మండలం కాజీపాళ్లెం గ్రామ సచివాలయంలో ఆధార్ కేంద్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఆధార్ కార్డులు మరియు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులను నిర్వహించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆధార్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముస్లిం మైనారిటీలకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీడీపీ పార్టీ నాయకులు గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ బాషా అన్నారు. కర్లపాళ్లెం దందుబాటలోని ఉమర్ మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షేక్ సులేమాన్, షేక్ కరీముల్లా, రఫీ, బహదూర్ బాషా, షేక్ బాజీ, బషీర్ బేగ్, బాబావలి తదితరులు పాల్గొన్నారు. మరి మసీద్ అయితే చందాలతో వసూలు చేసుకుని కట్టుకోగలిగాము, కానీ మరి ఇమాం మౌజులకు వేతనాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో నాడు నేడు ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని 2016 సంవత్సరంలో
కలిసి ఇమాం మౌజుల్లా యొక్క ఘోషను వినిపించడం జరిగింది, వివరించడం కూడా జరిగింది. జరిగిన తర్వాత 2016 సంవత్సరంలోనే ఇమాం మౌజుల్లకు గౌరవ వేతనాన్ని ప్రకటించినటువంటి ఘనత శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత దక్కింది. ఎప్పుడు కూడా మైనార్టీలకి అండగా ఉండేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. మరి అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 6 నెలల నుంచి ఇమాం మౌజుల్లా గౌరవ వేతనం ఇవ్వలేదు, రంజాన్ మాసం వస్తుందని మళ్ళీ అడగగా ఎమ్మటే 45 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ఘనత ఆ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఆ ఘనత దక్కింది. మరి ఈరోజు రంజాన్ మాసానికి ముందే ఇమాం మౌజుల్లాటువంటి వేతనాన్ని విడుదల చేసినందుకు ముస్లిం సోదరులు మరి ఇమాం మౌజుల్లు కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రరాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మైనార్టీలుగా అండగా ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి అండగా ఇప్పటి వరకు కూడా అండగా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా మైనార్టీలు అందరూ కూడా ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మాతృభాష చాలా గొప్పది. అలాంటి మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాపట్ల ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ మాతృభాష సంరక్షణకు బంగ్లాదేశ్ రాష్ట్రంలో 4 విద్యార్థులు మరణం చెందడంతో వారి ఫలితంగా ఫిబ్రవరి 21వ తేదీన మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు మాతృభాష కారణమని, అందులో భాగంగా తెలుగు రాష్ట్ర ఏర్పాటు మహాసభ బాపట్ల కేంద్రంగా వెలసిందని తెలిపారు. తెలుగు తల్లికి బాపట్ల అండగా నిలిచిందని, రాయప్రోలు సుబ్బారావు తెలుగు తల్లికి నామకరణం చేయటం బాపట్లకే గర్వకారణమని అన్నారు. మొట్టమొదటి ఆంధ్ర మహాసభ బాపట్లలో జరిగిందని, ఆనాడే తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీకారం పడిందని తెలిపారు. తెలుగు పద్యం కూడా బాపట్ల జిల్లాలోనే పుట్టడం బాపట్లకు గర్వకారణమన్నారు. మాతృభాషను పరిరక్షించుకోవడానికి ఎందరో కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను సంరక్షించుకోవాలని, విదేశీ మోజులో మాతృభాషను మరువరాదని పిసి సాయిబాబు సూచించారు. మానవుల మనుగడ, అస్తిత్వం మాతృభాషపైనే ఆధారపడి ఉన్నాయి. మన జాతి, సంస్కృతి భాష మీద ఆధారపడి ఉంటుంది. మన వారసత్వ సంపద అది భాష అలవాలని. భాష అంతరించిపోతే జాతి అంతరించిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ తమ మాతృభాషలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా. మాతృభాష పరిరక్షణతోటే మనం కలకాలం వర్ధిల్లగలుగుతాం. మరి ఆ ఉద్దేశంతో బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 21న విద్యార్థులు 4 అమరులయ్యారు. మాతృభాష కోసం, మాతృభాష ఉద్యమంలో మరి అమరులయ్యారు ఫిబ్రవరి 21వ తేదీన. మరి దాన్ని పురస్కరించుకుని ఏటా యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించి మనం జరుపుకుంటా ఉన్నాం అన్ని దేశాల్లో కూడా. మరి బాపట్లకి ఇక్కడ ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు పద్యం బాపట్ల జిల్లాలోనే పుట్టింది. బాపట్ల జిల్లాలోని అద్దంకిలో మొట్టమొదటిగా తెలుగు పద్యం వెలుగు చూసింది. అలాగే తెలుగు లిపి కూడా బాపట్లే బీజం వేసింది. బట్టిప్రోలు, బాపట్ల జిల్లాలో ఉన్న బట్టిప్రోలు శాసనంలో మరి ఉండే ఆ రోజు లిపి అదే తెలుగు లిపిగా పరిణామం చెందింది. తెలుగు తల్లి కూడా బాపట్లోనే పుట్టింది. తెలుగు తల్లి అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రయోగించింది మహాకవి రాయప్రోలు సుబ్బారావు. ఆ రాయప్రోలు సుబ్బారావు గారు బాపట్ల ప్రాంతానికి చెందినవాడు. బాపట్ల బోర్డు స్కూల్లో సంబంధం ఉంది. గార్లపాడులో జన్మించారు, నందికోట దగ్గర. బాపట్ల ఆయన జన్మస్థలం కనుక తెలుగు తల్లి జన్మస్థలం కూడా బాపట్లే. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు బాపట్ల బీజం వేసింది. మొట్టమొదటి ఆంధ్ర మహాసభ 1913లో బాపట్ల జరిగింది. అక్కడే భాషా ప్రయుక్త రాష్ట్ర వాదన ప్రారంభమైంది. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాపట్ల జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మాధవనాయుడు పలు సూచనలు చేశారు. గృహాలలో అధిక లోడ్తో విద్యుత్ వినియోగించరాదని, రైతులు గడ్డివాము వేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గడ్డి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే గడ్డివాములు వేయాలని, లేని పక్షంలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు బాపట్లలో 4 ఫైర్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని, అగ్ని ప్రమాదాల నివారణకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని అన్నారు.
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు 101 నెంబర్కు కాల్ చేసి వెంటనే సమాచారం అందించిన ఎడల అగ్ని ప్రమాద నష్టాన్ని తగ్గించడానికి తమ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మాధవనాయుడు అన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. మనకు బాపట్ల జిల్లాలో 4 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. బాపట్ల, రేపల్లె, చీరాల, అద్దంకి అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. మనకి ఆ 4 అగ్నిమాపక కేంద్రాల్లో కూడా ఒక్కొక్క ఫైర్ స్టేషన్తో ఒక్కొక్క ఫైర్ ఇంజన్, అదేవిధంగా చీరాలలో ఫైర్ ఇంజన్తో పాటు మనకి ఒక మిస్ట్ జీప్ అనేది ఒకటి ఉంది. మనకి ఈ 4 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో సంవత్సరానికి సుమారుగా 400 ఫైర్ కాల్స్ మనకు వస్తున్నాయి. ఇందులో కోట్లాది రూపాయలు మనం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా మా ఫైర్ సర్వీస్ శాఖ అప్రమత్తతో వ్యవహరించి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరగకుండా కూడా నివారించడం జరుగుతున్నది. ముఖ్యంగా మనకి వచ్చే ఫైర్ కాల్స్లో ఎలక్ట్రికల్ ఆరిజిన్ అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వలన ఎక్కువ సంభవించడం జరుగుతుంది. అదేవిధంగా గడ్డివాములు, థ్యాచర్ హౌసెస్ ఇవి కూడా మనకు జిల్లా పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయి. గడ్డివాములు ఎందుకంటే మనకి ప్యాడీ ప్రొడక్షన్ ఎక్కువ బాపట్లలో ఉంది కాబట్టి గడ్డివాముల ఫైర్స్ మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇవి జరగకుండా కొన్ని నివారించాలంటే కొన్ని మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పకుండా వీటిని జరగకుండా నివారించవచ్చు. మనము ఎలక్ట్రికల్ వైరింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా మంచి క్వాలిటీ ISI మార్క్ ఉండే వైరింగ్ తోటి మంచి ఎలక్ట్రీషియన్ తోటి మనం చేయించుకున్నట్టయితే ఓవర్లోడ్ లేకుండా కూడా చూసుకున్నట్టయితే మనం ఎలక్ట్రికల్ ఆరిజిన్ వల్ల వచ్చే ప్రమాదాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనకు రాబోయేది ఎండాకాలం కాబట్టి సమ్మర్ పీక్ స్టేజ్లో ఉంటుంది. మనకి అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ అగ్ని ప్రమాదాల నుంచి మనం బయటపడడం అవుతాం. నివారణ చర్యలు ఏంటంటే ఈ మనకు గడ్డివాములు అయితే ఏదైతే పల్లెల్లో గడ్డివాములు వేస్తున్నారో ఆ గడ్డి పూర్తి ఆరిన తర్వాతనే వాముగా వేయాలి. లేదు వెట్టు గడ్డి వేసామంటే మనకు స్పాంటేనియస్ కంబస్టన్ జరిగి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదే చుట్టుపక్కల గడ్డివాము చుట్టుపక్కల కూడా ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకోవాలి, చెత్తా చెదరం లేకుండా. లేదంటే ఎవరైనా బీడీ సిగరెట్ కాల్చి పడేయడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన గడ్డివాములు వేసేటప్పుడు ఈ పూరీలకు దూరంగా అదే ఎలక్ట్రికల్ వైర్ల కింద లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా కూడా మనము వాటిని నివారించడం వల్ల అవుతాము. అదేవిధంగా ప్రాపర్ ఎలక్ట్రికల్ వైరింగ్ చేసుకోవాలి, ఓవర్లోడ్ లేకుండా చూసుకోవాలి. ఎట్లా అంటే ఓవర్లోడ్ ఏంటంటే ఒకటే ప్లగ్ బాక్స్లో మనం లోడుకు మించి యూసేజ్ చేసినట్టయితే మనకు అగ్ని ప్రమాదాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నివారించడానికి వీలు ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వచ్చినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూముల రీసర్వే వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కడా లేవు. పక్క జిల్లాల నుండి కోళ్ల ఎగుమతులు దిగుమతులు నిషేధించాం. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వేణుగోపాలరావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.